श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः. విప్లరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 10వదైన సౌప్తిక పర్వంలో 10 అధ్యాయాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ సదృష్ట్వా నిహతాన్ సంఖ్యే పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా మహాదుఃఖప్రీతాత్మా బభూవ జనమేజయ. వైశంపాయుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి, తన కొడుకులు మనవలు మిత్రులు యుద్ధంలో మృతి చెందడం చూసి ధర్మరాజు మనస్సు తీవ్ర దుఃఖానికి లోనైంది. తతస్తస్య మహాన్ శోకః ప్రాదురాసీన్ మహాత్మనః స్మరతః పుత్రపౌత్రాణం భ్రాతॄణాం స్వజనస్య. ఆ తర్వాత పుత్రుల్ని మనమల్ని సోదరుల్ని బంధువుల్ని తలుచుకుంటున్న ఆ మహాత్మునికి మహా దుఃఖం కలిగింది. తమశ్రు పరిపూర్ణాక్షం వేపమానమచేతసం సుహృదో భృశ సంవిఘ్న సాంత్వయాం చక్రితే తదా. అప్పుడు కళ్ళ నిండా నీళ్లు కుక్కుకొని నిశ్చేతనుడై వణికిపోతున్న ధర్మరాజుని తీవ్రంగా కలతపడ్డ మిత్రులు ఓదార్చడం మొదలుపెట్టారు. తతస్తస్మిన్ క్షణే కల్పహరథేనాదిత్య వర్చస నకుల కృష్ణయాసార్థం ఉపాయాత్వర పరమార్థయే. ఆ సమయంలో నకులుడు సూర్య తేజస్సు కల రథంపై దుఃఖంతో పరమదీనంగా ఉన్న ద్రౌపదితో సహా అక్కడికి వచ్చాడు. ఉపప్లవ్యం కదా సాతో శ్రుత్వా సుమహద ప్రియం తదా వినాశనం సర్వేషాం పుత్రాణం వ్యధితాభవత్. అప్పుడు ఉపప్లావ్యానికి వెళ్లి ఉన్న ద్రౌపది నా పుత్రులందరూ చనిపోయారన్న అప్రియమైన మాటను విని చాలా వ్యధకు గురి అయింది. కంపమానేవ కదలి వాతేనాభిసమీరిత కృష్ణ రాజా నమాసాధ్య శోకార్తాన్యపతద్భువి. గాలి తీవ్రంగా వీచినప్పుడు అరటి చెట్లు ఎలా వణికిపోతుందో ఆ విధంగా ద్రౌపది వణికిపోతూ ధర్మరాజు దగ్గరికి వచ్చి శోకంతో నేలకూలింది. బభూవ భద్రంతస్యా సహసా శోకగ్రసితం పుల్ల పద్మ ఫలా సాక్షాతమోగ్రస్తైవాం సుమాన్. చీకటి మింగిన సూర్యుడిలాగా కనిపించింది అప్పుడు అక్కడ ఆమె. వెంటనే దుఃఖంతో పడిపోయింది. తతస్తాం పతితాన్ దృష్ట్వా సంరంభీ సత్య విక్రమ బాహుభ్యాం పరిజగ్రాహ సముత్పచ్చ వృకోదర సా సమాశ్వాసితా తేన భీమసేనేన భామిని. అప్పుడు ద్రౌపది పడిపోవటం చూసి సత్య విక్రముడైన భీముడు కోపంతో ఉరికి వచ్చి బాహువులతో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఆ భామిని భీమసేనుడు ఓదార్చాడు. రుదతి పాండవం కృష్ణ సాయి భారతం అబ్రవీత్ దృష్ట్యా రాజన్నవాప్యేయం నవాప్యేమాం అఖిలాం భోక్షసేమి ఆత్మజాన్ క్షత్రధర్మేణ సంప్రదాయ యమాయ వై. ఏడుస్తుని ధర్మరాజుతో అన్నది, రాజా అదృష్టం కొద్దీ నువ్వు క్షత్రధర్మంతో పుత్రుల్ని యమరాజుకి ఇచ్చేసి ఈ భూమినంతా అనుభవిస్తావు పో అని ఆమె నిష్ఠూరాలాడిందనమాట. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్యః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.